బీజేపీ నాయకులు పంచా విజయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రోహిత్ రావును విమర్శించే నైతిక హక్కు నీకు లేదని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రావును నువ్వు విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బీజేపీ నాయకులు పంచా విజయ్ కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్యేపై పంచా విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా పనిచేసిన పంచా విజయ్ కుమార్ నిజాంపేట మండలం నస్కల్ రోడ్డు ఎందుకు నిర్మాణం చేపట్టలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కేటాయించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రోడ్డు పనులు జరగడం లేదని, అది మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ రఘునందన్ రావు ద్వారా నిధులు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావు నస్కల్ రోడ్డు విషయంలో ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కాంట్రాక్టర్ను తొలగించేందుకు లెటర్ అందించారని, త్వరలోనే కొత్త కాంట్రాక్టర్లను నియమించి రోడ్డు నిర్మాణ పనులు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. మరోసారి ఎమ్మెల్యేపై కానీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుపై కానీ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, కౌన్సిలర్ ధేమే యాదగిరి, చిలుక గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారిపైన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి అతను జెడ్పీటీసీ ఉన్నప్పుడే నిజాంపేట రోడ్డు మంజూరైన విషయం తనకు తెలియదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇన్ని రోజులు కూడా మీరు దాన్ని ఊరుకుండి ఎమ్మెల్యే గారు చేయలేదని ఎమ్మెల్యే గారి మీద బుర్ర తల్లితే ఇది మేము తీవ్రమైన పరిమాణంగా తెలియజేస్తూ అతన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు మరి మీరు ఏదో ఆరోపణ చేయాలని చేస్తే అది తగదని, మీరు ఎమ్మెల్యే స్థాయికి మాత్రం మీరు స్థాయిని మర్చి ఎమ్మెల్యే స్థాయి గురించి విమర్శలు చేయడం మీకు ఇలాగే ఇంకా ముందు కూడా చేస్తే మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. నిన్నటి రోజున నిజాంపేట్ నస్కల్ రోడ్ విషయంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్ కుమార్ గారు ఏదైతే మన ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావుపై, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు హనుమంతరావు అన్నపై ఆరోపణలు చేసిండో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. పిచ్చి పిచ్చి వేషాలు బంద్ చేసుకొని నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో. నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తే నీకు 6,000 ఓటు రాలేవు, డిపాజిట్ రాలేదు. నువ్వు మాట్లాడే విషయాలు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు. నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఆ రోడ్ కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. నువ్వు జడ్పీటీసీ ఉన్నావు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు ఆ రోడ్డు కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది. అప్పుడేటు పోయింది నీకు సోయి లేదు, మన్ను లేదు. నీకు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష లేదు. నీ సొంత మండలం నిజాంపేట నుంచి నస్కల్ రోడ్డు నువ్వు జడ్పీటీసీ ఉన్నప్పుడు రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గతి పట్టేది కాదు. అప్పుడు మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ను ఇప్పుడు తీసేయాలంటే మేము పీక్కోలేక వస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ను తీసేయాలంటే కాంట్రాక్టర్ పనిచేస్తలేడు. మీరు కమిషన్ల కక్కుర్తివాడు, మీరు జడ్పీటీసీలు మీరంతా కలిసి కమిషన్ల కక్కుర్తివాడు కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ని తీసేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో సంవత్సరం గడిచిపోతుంది. మేము తక్షణమే కాంట్రాక్ట్ రద్దు చేయాలని కూడా మేము డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యేగా లెటర్ ఇవ్వడం జరిగింది. కొత్త కాంట్రాక్ట్ టెండర్ గురించి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని. అది ఏది తెలుసుకోకుండా రాజకీయాల కోసం లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్గా పోటీ చేద్దాము లేకుంటే జడ్పీటీసీగా పోటీ చేద్దామని మళ్ళా కక్కుర్తి పడి మీ కుహానా రాజకీయాల కోసం మాత్రమే మీరు శాసనసభ్యునిపై కానీ హనుమంతనపై ఆరోపణ చేస్తారు. మీరు పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో సహకరిస్తే సహకరించండి. మీరు సహకరించకుండా మేము చేసుకుంటూ పోతాం. మీకు ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి శాసనసభ్యుని కానీ హనుమంతనం కానీ విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు అభివృద్ధి విషయంలో మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎంపీ గారు ఉన్నారు, మీకు ఎంపీ గారు కూడా యాక్టివ్ ఉన్న ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారిని పట్టుకొచ్చి నిధులు తీసుకురండి. మెదక్ నియోజకవర్గానికి కానీ నిజాంపేట మండలానికి కానీ ఎంపీ గారిని కలిసేది లేదు, మన ఫండ్స్ అడిగేది లేదు, ఆ సోయి లేదు. కానీ పనికిరాని లోపల ఏదో సొంత ఎజెండా పెట్టుకుని ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహిస్తూ ఊకోదని విజయ్ కుమార్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.